ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. మీరు మీడియా సమావేశాల్లో బీజేపీ పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, కాళేశ్వరం నేను దగ్గర నుండి చూసినా అంత కేసీఆర్ చేశాడు, కేసీఆర్ కట్టాడు, ఇంజనీర్లు లేరు, ఏం లేరు అని చెప్పారు. తప్పు. ఇది ఆలోచన దాని ఇంప్లిమెంటేషన్, దాని దగ్గరుండి మొత్తంగా చూసుకున్నాడు చెప్పి కేసీఆర్ చెప్పి నేను చెప్తానండి బాబు. కేసీఆర్ చెప్పింది బాబు, కేసీఆర్ చెప్పింది. మీరు చెప్పిన సమాధానానికి గోసు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? సంతృప్తి చెందారా లేకపోతే మళ్ళీ రమ్మని ఏమైనా కోరారా? నేను అనుకుంటా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో అడిగిన ప్రశ్నలు కదా. మీడియా మిత్రులు అడిగిన సమస్యలకు కదా నేను థ్యాంక్స్ చెప్పిన, వారు కూడా థ్యాంక్స్ చెప్పిండు, మీరంతా చూసింది కదా. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు 4 గోడల మధ్య మా ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ కాదు. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగిన ప్రశ్నలు. నేను ఎట్లా సమాధానం చెప్పిందో చూసింది మీరు. తడబడడం కానీ నీళ్ళు నమ్మడం కానీ నేను ఏమంటున్నా, ఘోష్ గారి కమిటీ ఈ అనేక వందల మంది ఇంజనీర్లతో వాళ్ళు సమావేశమై వాళ్ళు మొత్తం తీసుకున్నారు. వారికి ఒక్కటి అర్థమైపోయింది, ఇవి ఇంజనీర్లను ఎవరు ఆదేశించిండ్రు నీళ్లు స్టాక్ పెట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా కట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా తొందరగా కట్టమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేనేమంటున్నా, ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ని వెంటనే బయటపెట్టి దోషులను శిక్షించమని కోరుతున్నాం. ఈటలో ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు. हिंदी वाइट ईटल जी आपसे जानना चाहेंगे, वित्त मंत्री थे तब उस वक्त में आपने कहा कि कालेश्वरम जो है आप प्रोजेक्ट उस वक्त में आप थे, लेकिन अब जो है भाजपा में है और आप कह रहे हैं कि कालेश्वरम में जो कुछ हुआ घपला हुआ भाजपा की तरफ से कहा जा रहा है. अंदर कमीशन में क्या बात हुई, क्या कहा आपने और क्या खुश नजर आए या फिर कम से कम कह सकते हैं कि संतृप्त थे? मेरे को 11-12 क्वेश्चंस पूछा था, उसमें सभी प्रश्न को मैं जवाब दिया था. सर्टन बिजनेस रूल्स, फाइनेंस डिपार्टमेंट को कितने जो जिम्मेदारी है वो जिम्मेदारी के हिसाब से हमने एक्ट किया था, इसके बिना हमने एक्ट नहीं किया था. वो प्रोजेक्ट रिपोर्ट्स, डिज़ाइंस, एग्जीक्यूशन पूरा इरिगेशन के अंडर आता है, हमारा डिपार्टमेंट को संबंध नहीं रहता है. नंबर 2, इसके लिए पैसा ज़्यादा ज़रूरत पड़ा था, वो पैसों के लिए वो लोग कालेश्वरम कॉरपोरेशन जो खोला था उसमें लोन लिया था. वो लोन्स के बारे में इरिगेशन डिपार्टमेंट को मालूम है, हमको मालूम होने का सवाल नहीं है, वो इंडिपेंडेंट है. नंबर 3 क्या है, जो एक्सीडेंट हुआ था, अभी जो नुकसान हुआ था, नुकसान के बारे में हंड्रेड्स ऑफ इंजीनियर्स से जो इंटरेक्ट हुआ था वो रिपोर्ट पूरा बाहर प्रजा को मिलना चाहिए. इसमें कौन कौन है, जिम्मेदार कौन है, डेफिनेट एक्शन लेना चाहिए. मगर एक तो पक्का है, अगर इस सरकार जो कमीशन को डाला है, ये कमीशन ज़्यादा दिन नहीं लेना है, तुरंत इसको प्रजा क्षेत्र के अंदर आना है, क्या एक्शन लेते बोलना है. ईटल राजेंद्र जी, वित्त मंत्री के तौर पर जब आप काम कर रहे थे, कालेश्वरम का काम तब सही था या फिर आप भाजपा के नेता होने के नाते जो आरोप लगा रहे हैं कि कालेश्वरम के प्रोजेक्ट में घपला हुआ है, जो पिलर्स हैं वो जिस तरीके से क्रैक्स दिख रहे हैं, उन सब में काम में भी कोताही हुई है, क्या सही है? ईटल राजेंद्र उस तरफ भी दिखे, इस तरफ भी दिखे, सही क्या है? मैंने एक यही बात बोल रहा हूँ, मैं దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడి హట్టి
చేవెళ్ళ ప్రాజెక్టు. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచారు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర 152 ఫీట్లు బరాజు కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 148 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండ్రు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసినారు. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిహట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించామని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 63,000 కోట్లు అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. ఆ తదుపరి అనేక పరిణామాలు, అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు, ఇంకా అనేక కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రైతుల ఆక్రందనలు, ఉన్న ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాలు, అనేక రకాల నిర్ణయాల వల్ల అది 82,000 కోట్లకు పోయినమాట వాస్తవం. 2006-7లో దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచారు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర 152 ఫీట్లు బరాజు కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు